సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అనేక ఇండస్ట్రీస్లో కూడా ఇప్పుడు చాలా టాలెంట్ కొరవ ఉంది. ఆ టాలెంట్ని నేను భర్తీ చేస్తాను, నా దగ్గర ఇప్పటికే 300 మంది టీమ్మేట్స్ వర్క్ చేయించాను అంటూ ఒక అతను ముందుకొచ్చాడు. అతని పేరే నవీన్ ఇంద్రసేనారెడ్డి. ఇతను చేస్తున్న పని ఏంటి అంటే, కొత్తగా ఫోటోగ్రఫీ మీద ప్యాషన్ ఉన్నోళ్ళని ఏరి కోరి తీసుకొని, వాళ్ళకి అసలు ఏమీ రానవసరం లేదు, ఎక్కడెక్కడ నుంచో తీసుకుని వాళ్ళని సానబెట్టి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి వాళ్ళని మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతున్నారు ఆయన నవీన్. ఆయనతో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, చాలామంది మాకు ఉద్యోగాలు లేవు, అది లేదు ఇది లేదని చెప్పి అంటున్నారు. కానీ నీకు పని చేయాలనే గుణం ఉంటే కనుక, నేర్చుకోవాలనే క్రియేటివిటీ ఉంటే నేనున్నానంటూ ఆయన ముందుకొచ్చారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే నవీన్ గారు. నమస్తే శివ గారు. నవీన్, నాకు మీరు మొన్న మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పారు, నా దగ్గర నుంచి 300 మంది టీమ్మేట్స్ వెళ్ళారని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అసలు ఫస్ట్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వెందుకు ఇలా చేయాలనుకుంటున్నావు అనేది చెప్పు నాకు. సార్, బేసికలీ నాన్న వచ్చేసేసి రాయలసీమ నుంచి, కడప డిస్టిక్. మదర్ వచ్చేసి అనంతపూర్. బార్న్ ఇన్ అనంతపూర్ అండ్ బాటప్ ఇన్ అనంతపూర్. కానీ మై చైల్డ్హుడ్ ఐ బీన్ ఇన్ రెసిడెన్షియల్స్. స్కూలింగ్ అంతా మా మామగారు ప్రొద్దుటూరులో జరిగింది. తర్వాత విజ్ఞాన్ వడ్లముడి గుంటూరులో ఇంటర్మీడియట్ చేశాను. ఐ వెంట్ టు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనగర్ అండ్ త్రిశ్రాపల్లి వెళ్ళి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఓకే. నేను in all my dad had played a very bigger influential role in the childhood. మాకు అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి, క్యాసెట్ షాప్స్ ఉండేది. మై డాడ్ వాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ రాయలసీమ at that point of time when I have childhood. Okay. So movie influence was there from my childhood, which is there. But kalakramena my dad moved into distribution, and we had at the early age of smaller 13-14 years my family has seen a bigger family losses which are there in terms of businesses which are there. Mandatory, there is no other way than to study is what an alternative left out for us. And our passion to, there was something which I had to go back and do for the industry and JP, and this field is something which I want to do it from a quite long time in a basket. Kani life struggles వల్ల ఏమైపోయిందంటే, ఇట్ టుక్ మీ 30 years టు గెట్ మ్యారీడ్, సెటిల్ డౌన్. నా అంతకు నేను కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి 30 years పట్టింది. అట్ ది ఏజ్ ఆఫ్ 20, ఇట్స్ బీన్ 10-13 years which is there where I've started photography as my passion. It all started as a passion. From there it took me 3 to 4 years for me to convert into profession. నాకు మా డాడీ గారు చిన్నప్పటి నుంచి ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా ఇచ్చి ఇంట్లో ఉండేది, అది నేను షూట్ చేసేవాడిని. ఐ స్టిల్ రిమెంబర్ మై వేగ్ ఇమేజెస్. మా కజిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్కి ఐ వాజ్ ద ఓన్లీ ఫోటోగ్రాఫర్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 years. I still have those memories which are there. I was the only photographer who shot on a point shoot camera on that day. But I never... Finally, ఏం చదువుకున్నారు మీరు? BE Metallurgy, sir. ఓకే. BE Metallurgy? Yes, sir. BE Metallurgyకి ఫోటోగ్రఫీకి ఆ తర్వాత మీరు ఏదైనా జాబ్ చేశారా? ఎస్ సార్. తర్వాత స్టీల్ ప్లాంట్లో కెరియర్ స్టార్ట్ అయిపోయింది. ఐ వర్క్ ఫర్ 5 years ఇన్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్. స్టీల్ ప్లాంట్లో పనిచేశాను ముంబై దగ్గర. ఓకే. అక్కడ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కింద ఐటీ కిందకి మూవ్ అయిపోయి ఎస్ఏపీ ఏపీఓ కన్సల్టెంట్ కింద ఒక 8 years పనిచేశాను. ఓ, సాఫ్ట్వేర్లో 8 years పనిచేశాను. జాన్ డియర్ అనే కంపెనీకి ఒక 6 years పనిచేశాను. ఇట్స్ బీన్ మహేంద్ర సత్యంలో ఒక 3 years పనిచేశాను. ఎస్ టెక్నాలజీస్లో ఒక 5 years పనిచేశాను. టోటల్ ఐ హ్యావ్ అరౌండ్ 17 years ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఐ ప్లేన్స్డ్ ఇన్ టు మై ఎంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ. సూపర్. మరి అసలు సడన్గా ఇప్పుడు అసలు ఫోటోగ్రఫీ దగ్గరికి రావాలి, ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలి, ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉందని నీకు ఎప్పుడు అనిపించింది? సార్, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ప్యాషన్ సార్. వెన్ ఇట్ క్లియర్గా చెప్పాలంటే 2010 or 2011 ఈజ్ ద ఏజ్ పాయింట్ ఆఫ్ టైం. నా లైఫ్లో ఐ వాంట్ టు డూ సంథింగ్, పిక్డ్ అప్ సంథింగ్ యాజ్ అ ప్యాషన్. నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఐ నెవర్ న్యూ ఫోటోగ్రఫీ క్యాన్ బీ మై ప్యాషన్ అని చెప్పి ఉన్న పాయింట్ ఆఫ్ టైంలో ఐ పిక్డ్ అప్ ఫోటోగ్రఫీ యాజ్ అ ప్యాషన్ అండ్ ఐ వెంట్ ఫర్ 3 weeks ఆఫ్ అన్ కోర్స్. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హ్యామ్స్టెక్స్లో వీకెండ్ కోర్స్ జరిగేది ఒక 2 daysలో. ఐ వెంట్ ఫర్ ద 2 days కోర్స్ ఫర్ 3 weeks పాయింట్ ఆఫ్ టైమ్, అట్లీస్ట్ టు లెర్న్ వెదర్ ఐ కెన్ టేక్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్ ఆర్ నాట్. ఓకే. అప్పుడు మీకు అనిపించిందా? అప్పుడు ఇట్ సగ్డ్ మీ సార్. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద జర్నీ విచ్ ఈస్ దేర్. స్టార్టింగ్ ఫ్రమ్ ఆ రోజున పోసిన కెమెరా కూడా నా దగ్గర లేదు. ఐ హ్యాడ్ టు బారో ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ DSLR అండ్ స్టార్ట్ షూటింగ్ ఫ్రమ్ దట్. అప్పుడు ఇప్పుడు ఎన్ని కెమెరాస్ ఉంటాయి? ఇప్పుడు 20 ఉంటాయి సార్. 20 కెమెరాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ సిస్టమ్ అంతా మారిపోయింది.
మీరు చెప్పిన 2010 నుంచి 2023కి బేసికల్గా ఐఎమ్ఏ ఫోటోగ్రాఫర్ కాబట్టి నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. వాటిని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే అసలు ఈ ఇంటర్వ్యూ పెట్టాను నేను. అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ అనేది అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది, ఒక చులకన బాగుంటుంది, ఆడిదే ఉంది ఫోటోగ్రాఫరే కదా అని. దాన్ని ఒక పెద్దగా ఐటీ కంపెనీస్లో జాబ్ చేసి నువ్వు ఆ బ్యారియర్ని బద్దలు కొట్టి అక్కడ వచ్చే శాలరీస్ అవన్నీ ఇక్కడ వద్దు, నాకంటూ ఒక లైఫ్ ఉండాలని చెప్పి కోరుకొని ఇందులోకి వచ్చేదానికి ఎక్కడో అక్కడ ఒక బీజం పడి ఉండాలి. ఏమై ఉంటుంది అది? Sir, self-happiness, sir. Simple to be very Self-happiness, yes. Self-happiness. The moment when I started shooting the images which I create, I'm happy. At that point of time, 15 గంటలు 16 గంటలు నేను స్టాండింగ్ చేసి పని చేసినప్పుడు what was driving me is an internal happiness. My soul was happy. నేను ఇంత కష్టపడి నేను లాస్ట్ 15-16 ఇయర్స్లో ఇంత కష్టపడినా కానీ what generates back to me is the images which I deliver. ఓకే. దట్ వాస్ ద స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ ఇట్. వాళ్ళు బయట వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ ఐ హ్యాడ్ ఆల్సో హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ what can say demotivating conversations on a day-to-day basis which are there, but end of the day what was making me happy is when I go back and hold that camera and start delivering those images. Sir, నేను ఇప్పుడు బిలీవ్ చేస్తారు, there are some clients whom have started in my early of the careers have come back after 7 years and started asking me to shoot their wedding. Yeah, fantastic. At that point of time she was one of the cousin, పెళ్లి కొడుకు వాళ్ళ కజిన్. నా ఫస్ట్ క్లయింట్ ఒక యుఎస్ క్లయింట్ నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్లయింట్ కజిన్ వచ్చి 7 years తర్వాత నవీన్ నువ్వే వెడ్డింగ్ చేయాలి, ఐ లైక్ దట్ ఇమేజ్ ఆన్ దట్ డే వెన్ యూ హ్యావ్ షాట్. సో అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ ద వే విచ్ యూ హావ్ డెలివర్డ్. లేదు నాకు కూడా, నేను కూడా చెప్పొచ్చు ఫోటోగ్రాఫర్ కాబట్టి. నా డిగ్రీ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఒకసారి నేను కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నా ఫ్రెండ్కి ఒక స్టూడియో ఉండేది, జస్ట్ వెళ్ళి అప్పట్లో కెమెరా పట్టుకోవాలంటే ఎంత రిక్వెస్ట్ చేయాలో, ఓయ్ ఏమనుకున్నావురా కెమెరా జాగ్రత్తగా ఇట్లా పట్టుకోవాలని చెప్పి. దట్ కాస్ట్ అరౌండ్ ఇట్స్ 8,000 అలా ఉంటుంది. ఆ 8,000 కెమెరా పట్టుకోవడానికి చేతులన్నీ వణికేటట్టుగా ఎంత భయపెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఇవాళ రోజున మనం ల్యాక్స్ ఆఫ్ కెమెరాస్ని మన అసిస్టెంట్స్కి ఇచ్చేసి షూట్ చేయమని చెప్తాం. అంటే లిబరేషన్ పెరిగింది. అంటే వర్క్ మీద మనకున్న ప్యాషన్ అవతలడికి కూడా రావాలంటే అవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. అవన్నీ మనం చేయటం, వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండటమే మన ఈ డెవలప్మెంట్కి కారణం అనుకుంటున్నాను నేను. వెన్ ఐఎమ్ 98 అంటే దిస్ ఇస్ 25 years జర్నీలో డే 1 నేను నెగిటివ్తో తీసిన ఫొటోస్ నుంచి, ఒక పాస్పోర్ట్తో తీసిన ఫొటోస్ నుంచి ఈ రోజు వరకు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎవ్రీథింగ్ అన్నీ నేను సేవ్ చేసి పెట్టాను. ఇప్పుడు సిస్టమ్స్ పెరిగి హార్డ్ డ్రైవ్స్ పెరిగినప్పుడు క్లయింట్ దగ్గర నుంచి ఒక హార్డ్ డ్రైవ్ తీసుకొని అందులో వాళ్ళ కంటెంట్ మొత్తం వేసి ఇచ్చేసినాక మనం ఇక్కడ క్లియర్ చేస్తాం. అంటే ఒక డెవలప్మెంట్ ఆఫ్ స్టేజెస్, ఆల్ ద కెమెరాస్ ఐసా, ఫిల్మ్ కెమెరాస్, FM2, మినోల్టా అండ్ రీకో కెమెరా అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాయి. ఇవన్నీ నేను వాడాను. అన్నీ ఆల్ కెమెరాస్ ఐ హ్యావ్ నా ఇప్పటికీ ఉన్నాయి స్టిల్ నా దగ్గర. అంటే నేను వాటిని ఏదో అమ్మాయాలి అని కూడా అనుకోలేదు. అట్లాగే మీ దగ్గర ఎన్ని ఉంటాయి ఇంకా? సార్ నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ డిజిటల్ ఎరా సార్. మీరు ఫిల్మ్ నుంచి వచ్చారు, నేను డిజిటల్ ఎరా నుంచి వచ్చాను. I have started using all the formats, like started shooting with Canon, moved to Sony, shooted with Fujifilm, now working with Canon. E brand name laser. See what my mindset is, it's a capturing device. Yeah. Correct. My basics, and I tell my team also, these are the basic principles which you have to adhere. ఒకసారి మీరు ఎక్స్పోజర్ షటర్ ISO కంపన్సేషన్స్ ఒక ఎక్స్పోజర్ ట్రయాంగిల్ని ఎప్పుడైతే మాస్టర్ చేస్తారో కెమెరా ఇస్ జస్ట్ సబ్సెట్. ఈ రోజున పొజిషన్లో ఒక క్యాప్చరింగ్ డివైజెస్ ఉండొచ్చు, రేపున్న పొజిషన్లో ఇంకో క్యాప్చరింగ్ డివైస్ రావచ్చు. యూ జస్ట్ హ్యావ్ టు అడాప్ట్ ద టెక్నాలజీ అండ్ మూవ్ ఆన్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్ అండ్ ద ఫార్మాట్స్ విచ్ ఆర్ దేర్. కరెక్ట్. సో that is what I strongly believe in. That's just a mechanism for me. It's a device for exactly me. If you have creative in your brain, if you are thought ఒక ఫోటోతో స్టోరీ చెప్పాలి, ఒక ఇమేజ్తో అక్కడ ఏం జరుగుతుందో మొత్తం స్టోరీ చెప్పాలి. నేను కూడా అంతే. నేను నా టీంలో ఎవరైనా కూడా ద బెస్ట్ పర్సన్స్ ఉంటారు, అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏ అలవాట్లు లేని వాళ్ళు ఉంటారు. చాలా క్లియర్గా నీట్గా ఉండాలి. మన ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అని నేను చాలా బ్లైండ్గా నమ్ముతాను. మీరు నమ్మరు, నాకు ఇప్పటికీ కూడా 2003లో పరిచయమైన రాధమ్మ అని ఒక ఆమె నాకు చిన్న పరిచయంతో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో ఒక 150 persons, నిజంగా ఒక 150 people నా ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళల్లో ఏది జరిగినా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు, ఎక్కడెక్కడి నుంచో ఆ కాంటాక్ట్స్ ఆ రిలేషన్స్తో ఒకే ఒక ఫ్యామిలీకి నేను 20 years నుంచి పనిచేస్తాను.
ఒక ఫ్యామిలీ మొత్తం అంటే ఇంకేం వాళ్ళు ఏం ఆలోచించరు, శివకి చెప్పేస్తే అన్నీ చూసేసుకుంటాడని ఒక నమ్మకం. అలా 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 వాళ్ళ వాళ్ళ బంధువులు ఇంకొకళ్ళు ఒక 150 మెంబర్స్ ఒక క్యాప్చరింగ్ ఉంది. అలాగనే నేను సాక్షిలో ఒక 13 సంవత్సరాలు ఫోటో జర్నలిస్ట్గా, అందులో రిపోర్టర్గా పనిచేశాను. అప్పుడు అప్పుడు ఉన్న కమ్యూనికేషను, ఆ పరిచయాలు, సినిమా ఇండస్ట్రీతో ఉన్న పరిచయాలు, ఇవన్నీ కూడా ఒక ఫోటోగ్రఫీ నిజంగా ప్యాషన్ ఉంటే ఎలా ఉపయోగపడతాయనే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఇద్దామనుకున్నప్పుడు మీరు మాట్లాడింది నాకు కొత్త పిల్లల్ని క్రియేట్ చేయాలి, వాళ్ళ టర్మ్స్లో ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉండాలి, వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి, దీనిలో జర్నీ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నేను తీసుకుంటానన్నారు. వాట్ ఇస్ ద Sir, from day one, when I've started my company, నాకు ఎలా ఉండేదంటే when I speak to person ఎలా జడ్జ్ చేస్తాను అంటే ఆ అబ్బాయికి లైఫ్లో ఏదైనా సాధించాలి అన్న జిజ్ఞాస ఉందా లేదా, ప్యాషన్ ఉందా లేదా. నాకు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్తో పెద్ద సంబంధం లేదు. వాట్ ఐ లుక్ ఫర్ ఈస్ రియల్లీ డెస్పరేట్ పీపుల్ హూ వాంట్స్ టు రియలీ వర్క్ హార్డ్. జీవితంలో ఏమీ ఆపర్చునిటీస్ ఏమీ లేవు కానీ కష్టపడాలి అన్న మైండ్ సెట్ మీద వస్తారు సార్ వాళ్ళందరూ. ఎక్కడి నుంచి బై ఫ్రెండ్స్, డిఫరెంట్ సర్కిల్ నుంచి, నా ఎంప్లాయీస్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ నుంచి ఎవరో నా నంబర్ ఇస్తారు వాళ్ళకి, అక్కడికి వెళ్ళండి వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్న మీద రెఫరల్ మీద వస్తారు. లేదంటే అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఐ హ్యావ్ కంటిన్యూస్ రిక్రూట్మెంట్ విచ్ కీప్స్ హ్యాపెనింగ్ ఇన్ మై సిస్టమ్. ఎక్కడి నుంచో సిస్టమ్ వస్తారు. వాట్ ఐ లుక్ ఫార్వర్డ్ ఈస్ ఆ అబ్బాయి whether he has gone through pain in his family because of not having money, not having proper guidance. కరెక్ట్. ఆ మైండ్ సెట్ నాకు అనిపించినప్పుడు ఆ కరెంట్ స్టేటస్లో ఈ అబ్బాయిని మనం గ్రూమ్ చేస్తే ఒక 3 months to 6 months పాయింట్ ఆఫ్ టైంలో గ్రూమ్ చేస్తే ఈ అబ్బాయి మంచి పొటెన్షియల్ క్యాండిడేట్ అవుతాడు అన్న ఇంటెన్షన్ కనపడినప్పుడు ఐ పిక్ పీపుల్ ఆన్. ఓకే, వాళ్ళకి ఏంటి స్టడీ ఆఫ్ ఏం లేదు సార్, ఇట్స్ అన్ ఆన్ జాబ్ ట్రైనింగ్. ఐ టెల్ మై టీమ్ మెంబర్స్కి, నేను నీకు చెప్తే ఒక క్లాస్ రూమ్లో చెప్తే నేను 4 పదాలే చెప్తాను ఎంతవరకు అవసరం ఉంటుందో. యూ గో, యూ ఎక్స్ప్లోర్. నీకు నేను ఆప్షన్స్ ఇస్తాను, ఇక్కడ పోయి ఇది నేర్చుకోనరా, ఇక్కడ పోయి ఇది నేర్చుకోనరా, ఇక్కడ ఇది చూడు అని చెప్పి చెప్తుంటాను. వాట్ దే డూ ఈజ్ దట్ దే బికమ్ సెల్ఫ్ లెర్నింగ్ మెకానిజం బై దెమ్సెల్వ్స్. ఈ రోజున పొజిషన్లో టెక్నాలజీలో యూట్యూబ్ వీడియోల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వీడియోస్ రెఫరెన్సెస్ ఇచ్చేసేసి ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ సెలెక్టింగ్ దట్ పర్సన్. వన్స్ ఐవ్ సెలెక్టెడ్ అండ్ హీఈస్ ఇన్ పార్ట్ ఆఫ్ మై సిస్టమ్. నా సిస్టంలోకి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఏం చేస్తామంటే వెదర్ హీ విల్ సస్టైన్ ఫర్ ఫస్ట్ 30 days ఇన్ మై సిస్టమ్ ఈజ్ వాట్ ఈస్ అ ఛాలెంజ్. Because my team works for almost 15 to 20 hours every day, sir. Oh, fantastic. 15 to 20 hours. ఒక రోజు మోస్ట్లీ 5 kilometers ఉండొచ్చు. దేర్ ఆర్ డేస్ వేర్ మై టీమ్ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్ ఫర్ 50 kilometers. ఒక పార్ట్ ఆఫ్ ద సిటీ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ద సిటీలో ట్రావెల్ అయిపోయి ఈవెంట్స్ కవర్ చేసి ఉండొచ్చు. దే నీడ్ టు హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఆర్ దేర్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ గ్రౌండ్. ఓకే, ఇన్ లాస్ట్ 10 years పాయింట్ ఆఫ్ టైమ్ యూ నేమ్ దిస్ స్పేస్. వెడ్డింగ్స్ కాకుండా, బర్త్డేస్ కాకుండా, శారీ సెరమనీస్ కాకుండా, కాన్ఫరెన్సెస్, కమర్షియల్ ఈవెంట్స్, మూవీ BTS, మూవీ ప్రమోషనల్ కంటెంట్, you name this segment. How many companies you have? I have only one company, sir. No, you travel with your clients. Sir, there are endless number of people where I've had relationship in last 10 years. I never know who calls me at a given point of time, but today I'm blessed that I get work every day. Every day you have? I get work every day. Some other How many people you have now? 20. See, on current board I have 25 people who works under me, sir. 25 people కి మీరు మంచిగా ఒక ఫీడ్ ఇస్తున్నారు, ఒక చిన్న ధైర్యం ఇస్తున్నారు. Yes, sir. 25 people are there and all people are under 25, sir. నేను కాకుండా నా ఆర్గనైజేషన్లో అందరూ స్టార్టింగ్ ఫ్రమ్ 18 years నుంచి 25-26 years are the people whom they are there in the team and they put in their sweat, blood in delivering excellence in the space, sir. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇందులో మీ దగ్గర నేర్చుకొని మీరు ఇట్లా మీరు ఓకే వాడికి కొంచెం నడకొచ్చింది, కొంచెం వచ్చింది అనుకోగానే తప్పని వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతారు సార్. ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దట్. వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళిపోతున్న తర్వాత నాకు కొత్త బ్లడ్ ఇంకొకటి వస్తుంది. ఓకే, వాళ్ళు వెళ్ళిపోవడం కాబట్టి ఇంతమంది వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంతమందికి మళ్ళీ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగాను. ఓకే, నీ మైండ్ సెట్ ఇలా ఉంటే నాదైతే నా కజిన్ పవన్ అని ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్లో ఉండేవారు మీలాగనే, సమ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. అలా స్టార్ట్ అయ్యి అక్కడ ఏదో శాలరీ వస్తుంది. శాలరీ మీకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ అంటే మినిమం 4 lakhs ప్యాకేజ్ నుంచి 12 lakhs లోపు కొత్తగా వచ్చే వాళ్ళకి. అక్కడి నుంచి తీసుకున్నాక అతను ఒకరోజు నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, నాకు కావాలి, నేను ఇక్కడ ఉంటానంటే ఏదో ఊరికే చెప్తున్నారులే అనుకుని రమ్మన్నాను.
వెంటనే ఇమ్మీడియట్గా నా ఫ్రెండ్ ఒక కంపెనీ ఉంటుంది నేర్పిస్తే 2 డేస్లో అతను చెప్పాడు. అతని పేరు కూడా నవీనే. అతను 2 డేస్లో ఇతని దగ్గర చాలా టాలెంట్ ఉంది, వెంటనే అయిపోయింది, ఇతనికి ఏం పెద్ద అవసరం లేదు, హీజ్ ఓన్ అని చెప్పాడు. అవునా ఇంత ఫాస్ట్గా అనుకొని అతను తీసుకున్నాను. అతను తర్వాత మళ్ళీ నేను మీడియాలో పనిచేస్తాను కాబట్టి, నేను ఇటువైపు సినిమాల్లో ఉన్నాను కాబట్టి అతన్ని పొలిటికల్గా తిప్పుకునేవాడిని. ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి ఎన్నో ఈవెంట్స్ అంటే చదువుకున్న వాళ్ళతో ఉండే అడ్వాంటేజ్, నేను ఎప్పుడు చదువుని నమ్ముతాను, దానికి ఉండే వాల్యూస్ ఏంటో తెలుసు నాకు. అంటే మొద్దుగా పనిచేస్తాడు, క్రియేటివ్గా పనిచేస్తాడు. ఇప్పుడు అతను ఫోటోగ్రఫీ చేస్తాడు, వీడియోగ్రఫీ చేస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు. ఇప్పుడు అట్లాగా అతని ద్వారా వచ్చిన తర్వాత మేము ఒక ఆఫీస్ కంపెనీ పెట్టుకున్నాక నా శివం మీడియాలో ఫస్ట్ చేరిన ఎంప్లాయ్ మధు. అలాగనే కళ్యాణ్ కూడా పవన్తో ఫ్రెండ్. వీళ్ళంతా బీటెక్ చదువుకున్నాడు. అలాగే వచ్చిన మధు ద్వారా వినయ్ ద్వారా ఇంకొకళ్ళు, అట్లా అందరూ కూడా వాళ్ళు ఈ ఒక పనికే ఎప్పుడు పరిమితం అవ్వలేదు. ఎడిటింగో లేకపోతే ఫోటోగ్రఫీనో వీడియోగ్రఫీనో అనేది ఎప్పుడు చేయరు. ఆల్ ద వర్క్స్ అంటే నాకు ఎప్పుడైనా సరే వెన్ యూ హ్యావ్ ఎన్ మైండ్ ఆల్రౌండర్గా నీకు ఉంటే మైండ్లో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతావు. ఆ స్పేస్ నాకు వాళ్ళకి ఇవ్వాలనుకుంటాను. ఇప్పుడు నాకు ఏదైతే వచ్చో ఖచ్చితంగా అది వాళ్ళకి రావాలని ట్రై చేస్తాను. అందుకని ఆ టీం కూడా నాకు చాలా స్టఫ్ బలం. నా దగ్గర కూడా దాదాపు మొత్తం మీద 16 మంది దాకా ఉన్నారు. 16 మంది కూడా ఇట్లనే ఆలోచించమని చెప్తాను. మ్యాక్సిమం అందరూ చేయాలని లేదు కానీ ఒక 7-8 మెంబర్స్ అయితే నేను చెప్పిన పందాలోనే నేను చెప్పిందే నడుస్తారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజున ఇప్పుడు ఏదో మనం ఎక్కడన్నా ఒక పని చేస్తే ఒక జాబ్ దగ్గర చేస్తాం. ఈ రోజున ఇంతమందికి మనం ఏదో చేయగలుగుతున్నామని ఒక తృప్తి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత కష్టపడతారు. మీరు చెప్పినట్టు ఒక్కోసారి అయితే 24 అవర్స్ కూడా పని చేస్తారు. పని లేనప్పుడు లేకపోయి ఉండొచ్చు. ఎంత పని లేకపోయినా మినిమం 12 అవర్స్ పని చేస్తారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మనం ఏం చేస్తున్నాం అనేది. బట్ సి ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ డిజిటల్ రెవల్యూషన్ మొబైల్ వచ్చినాక ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అప్ టు వాట్ ఈస్ సార్ చదువుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వగలరు, అది కాకపోతే వేరే ఆపర్చునిటీ ఇవ్వాలి, స్కేలబిలిటీ కావాలి. కానీ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్ట్రీట్ స్మార్టర్స్ సార్. వాళ్ళకి చదువు అవ్వలేదు. ఇక్కడ నా పాయింట్, నేను చదువుకి అసలు దీనికి సంబంధమే లేదు. నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు, బీటెక్ చదువుకున్న అబ్బాయి, కొత్తగా ఏదేదో ట్రై చేసుకున్నాడు, సివిల్ ఇంజనీర్ చేసినట్టున్నాడు. వెళ్ళి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు. అతనికి ఏంది మాట్లాడితే ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడుతుంటాడు. నీకు ఇన్స్టాగ్రామ్ వచ్చా అని అడిగాను. వచ్చి అన్నాడు. సరే ప్లీజ్ కమ్ అని చెప్పేసి అక్కడ సివిల్ ఇంజనీరింగ్లో ఎంత ఇస్తారు అవన్నీ చూసుకొని సరే నేను ట్రై చేస్తానని చెప్పి తీసుకున్నాక 1.5 month 2 monthsలో నా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని నాకు తెలిసి 3 times పెంచాడు అతను. 3 times. ఎస్ సార్. అంటే వాళ్ళు అక్కడ చదువుతో సంబంధం లేదు, వాళ్ళకి దాని మీద ప్యాషన్ ఉందా లేదా అనేది చూడాలంటే. సార్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. నేను చదివింది ఒకటి, నేను నా లైఫ్లో అంతా ఒక 15 years 16 years చేసింది ఒకటి, నేను లాస్ట్ 10 years చేసేది ఒకటి. సి దెర్ ఈజ్ నో డిఫరెన్షియల్ ఫ్యాక్టర్. కానీ ఈ మెకానిజం వల్ల ఏం చెప్పాలి అంటే at a given point of time I had that courage to take that decision in my life to go ahead and plunge into entrepreneurship. In last 10 years or 12 years where I am working, it was a very tough time for me in my personal life, and it was my cream time in my life where I had to invest time and make mistakes. Correct. Challenge ekkada ostundante na life lo nenu last 10 years lo I had made terrible mistakes in my life. I have burnt cash, I have burnt my personal energy, I have burnt my personal time and resources into this space. ఒక మెంటర్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఛాలెంజెస్ ఎలా వస్తున్నాయి అంటే మిస్టేక్స్ తెలియదు. మనం అన్ని కరెక్ట్గానే పర్ఫెక్ట్గానే ఉంటాయి కానీ మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. అండ్ ఎవ్రీ మిస్టేక్ ఫోటోగ్రఫీలో కంపల్సరీ మెంటర్ ఉండాలంటారా? ఉంటే బెటర్ సార్. ఒక గైడెన్స్ ఉంటే బెటర్. సింపుల్ లాజిక్ ఏంటంటే I have gone through a huge stress in my life because of this business failures and personal failures. అనుకోకుండా అలా చేతి నుంచి లెన్స్ జారిపోయింది, అండ్ ద లెన్స్ వుడ్ హ్యావ్ కాస్టెడ్ $1.5 lakh. ఇనిషియల్ పాయింట్ ఆఫ్ టైంలో అయితే హైపర్ టెన్షన్ వచ్చేసేది. బట్ టుడే ఇట్ హ్యాస్ బికమ్ ఎ నార్మ్ ఫర్ మీ. ఠీక్ పడిపోయింది అన్న స్పేసెస్లోకి అంటే యూ హ్యావ్ మెచ్యూర్ యువర్ బ్రెయిన్స్ అండ్ అంటే క్వాలిటీ ఏంటో తెలిసిపోయింది మీకు, లైఫ్ క్వాలిటీ. అది చెప్పేవాళ్ళు లేరు. ఓకే దిస్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్, ఇట్ హ్యాపెన్స్, జరిగే ఛాన్సెస్ ఉండవచ్చు. సో దేర్ ఆర్ డేసెస్ చిన్న హార్డ్ డిస్క్ అక్కడ నుంచి అలా జారి కింద పడిపోయింది లైఫ్. I had gone through I cannot describe the traumas which I went in last 10 years which are there. అలాంటి జరిగినప్పుడు క్లయింట్తో ఎలాగా ఉంటుంది మీకు? వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. క్లయింట్స్ ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారో అన్న దానికి కొలమానం లేదు.
I had gone through bad reviews on my social media. I cannot face my client which is there. I చెప్పలేను ఆ క్లయింట్ ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు బికాస్ what is the solution for this? accept it, that's it. There is no, I have to go and say sorry, compensate that client, whatever is the mechanism in my space which is there, or give them an alternative, what can be done. By God bless today's with the safety, ఏదో ఒక సెగ్మెంటే వెళ్ళిపోయింది. ఐ హ్యావ్ ద ఎంటైర్ డేటా, కానీ ఒక చిప్ లేకపోవడం వల్ల కూడా ఒక ఈవెంట్లో ఎంత ప్రెషర్కి లోన్ అవుతాము అన్న దానికి God saves me. None of the photographer has to go through that space which is there. Kani someone like me who have gone through this space knows the importance of double backup, knows the importance of having a new hard drive to copy the data, mechanism of how to handle stress. ఇది చెప్పారు సార్ ఇక్కడ ఏ టెక్స్ట్ బుక్ లో కానీ ఎక్కడ ఉండదు. హౌ డు యూ రియాక్ట్ టు ఏ సిచ్యువేషన్ అన్నది ఎవరు చెప్పరు. కరెక్ట్. దట్ ఈస్ ద స్మార్ట్నెస్. అక్కడ అక్కడ నీ బ్రెయిన్ ఉపయోగపడాలి, అక్కడ నీ మాట ఉపయోగపడాలి, నీ మంచితనం ఉపయోగపడాలి, నీ సెన్స్ ఆఫ్ బిహేవియర్ ఉపయోగపడాలి. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అవ్వాలి. ఇది నేను చెప్తున్న పాయింట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్ ఇది. ఎందుకంటే ఒక జాబ్ చేసేవాడు 9 to 6 లేకపోతే 10 to 7 ఒకలాగానే జాబ్ చేస్తారు. ఒకే ఒక జాబు, ఒక ప్రొఫెషనల్, ద బెస్ట్ ప్రొఫెషన్ ఫోటోగ్రఫీలో ఏంటి అంటే ఇప్పుడు చూసింది నెక్స్ట్ ఏం చూస్తామో మనకే తెలియదు. ఒకసారి మహేష్ బాబుని, స్టార్ మహేష్ బాబు పక్కనే తిరుగుతుంటాం, ఇంకో పక్క చిరంజీవి గారితో తిరుగుతుంటాం, ఇంకో పక్క అసలు ప్రతిరోజు ఒకటి. అలాగే నా లైఫ్లో కూడా నేను మీరు చెప్పండి, నేమిట్ ఇండియా నుంచి మొత్తం మీరు టాప్ స్టార్స్ ఇండియాలో ఉన్న బెస్ట్ సెలబ్రిటీస్ అని చెప్పండి, ఐ ట్రావెల్ దెమ్, హీరోస్ అని చెప్పండి, లాట్ ఆఫ్ వర్క్స్ చేశాను, ప్రతిరోజు పని చేశాను. ఇక్కడ కాకపోతే మనం మిస్ అయ్యేది ఏంటంటే డెఫినెట్గా పర్సనల్ లైఫ్ మిస్ అవుతాం, డెఫినెట్గా ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతాం, మన టైం మన చేతిలో ఉండదు. అది ఇట్లాంటివన్నీ వాటిని కనుక మనం ఎంజాయ్ చేయగలిగితే దీని అంత బెస్ట్ ఫీల్డ్ ఇంకోటి ఉండదు. సార్ I have to add one more thing. See, ee roju na position lo my family was supporting me in the back end. I was okay in terms of if I am not giving them the personal time. ఆ టైం నాకు ఇవ్వగలిగారు కాబట్టి నేను బయటకు వెళ్ళి ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ అండ్ మేక్ ద టైనీ స్టెప్స్ విచ్ ఆర్ దేర్. నా లైఫ్లో నా టైం ఎక్కడ ఉంది సార్? నా సాటర్డే సండే వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ, నేను 2010లో స్టార్ట్ చేశాను. ఐ బికేమ్ ఎ ఫుల్ టైమ్ ఫోటోగ్రఫర్ ఇన్ 2014. ఇన్ని రోజుల్లో ఐ వాజ్ నాట్ దేర్ విత్ మై ఫ్యామిలీ. నన్ ఆఫ్ మై సాటర్డే సండేస్ ఆర్ విత్ మీ. ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ మై సాటర్డేస్ అండ్ సండేస్ విత్ మై ఫ్యామిలీ. డే టైంలో కూడా మై జాబ్ యూస్ టు స్టార్ట్ అట్ 2 PM. ఐ యూస్ టు గో 6 in the morning and I used to work till 1 PM and I used to rush to my office by 2:30. That is where is the foundations. నేను ఒకటే day 1లోనే I didn't quit my job. It took me time. It took me sweet 3 years of time where what has helped me here is, sir, నేను ఈ 2010కి హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు హైదరాబాద్లో ఎవరూ తెలియదు సార్. టు బీ వెరీ ఫ్రాంక్, నేను నా ఫ్యామిలీ సెటిల్ చేయడానికి హైదరాబాద్కి వచ్చాను. ఆ రోజున పొజిషన్ వరకు నేను హైదరాబాద్లో ఒక రోజు కంటే ఎక్కువ ఉన్న రోజులు లేవు. అసలు ఇప్పుడు 2023లో అసలు నవీన్ అంటే తెలియని వాళ్ళు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఇట్ ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఫ్రెండ్స్ ఇన్ దట్ స్పేస్ సార్. ఐ యూస్ టు గో ఫర్ హైదరాబాద్ వీకెండ్ వాక్స్కి వెళ్ళేవాడిని, అక్కడ ఫ్రెండ్స్ని తీసుకున్నాను. ఫ్రమ్ దేర్ ఆన్ ఐ మూడ్ ఆన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పేసెస్. ఒక్కొక్క ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీ కలిసి వర్క్ చేశాను. ఐ వర్క్డ్ అండ్ అసిస్టెడ్ లాట్ మెనీ పీపుల్ ఇన్ ఎ స్పేస్ విచ్ ఆర్ దేర్. కరెక్ట్. సో లేదు, మీరు అందరితో పని చేయడం కూడా నాకు తెలుసు. పెద్ద శ్రేయాస్ మీడియా వాళ్ళు దాంతో అన్ని ఈవెంట్స్ని దాదాపుగా మీరు చేస్తారు, మీ టీం హ్యాండిల్ చేస్తారు. అలానే జే మీడియా నరేంద్రతో అయ్యి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అని కాదు, మనకెవరు పని ఇస్తే వాళ్ళు. ఎక్కడైనా మన డెలివరబుల్స్ కరెక్ట్ చేసామా లేదా అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెలబ్రిటీలతో వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు 7 దాకా వర్క్ జరిగితే 7:30కి మనం డెలివరీ చేయాలి, 9 దాకా వర్క్ జరిగితే 9:15కి డెలివరీ చేయాలి. దీస్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంత చేస్తున్నారు. ఫైనల్గా మీరు చెప్పేది ఏంది? సార్, ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో, నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు నా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో నేను ఒక మినీ ఐటీ కంపెనీ పెట్టాను సార్ ఇక్కడ. అంటే లిటరల్గా మా ఆఫీస్లో 2 షిఫ్ట్లు వీడియో ఎడిటింగ్ జరిగేది. మార్నింగ్ 6 o'clock నుంచి 2 o'clock వచ్చి ఒక 8 members ఎడిటర్స్ వర్క్ చేసేవాళ్ళు. 8 నుంచి 2:30 PM నుంచి నైట్ 11 వరకు ఒక ఎడిటర్ బ్యాచ్ పనిచేసేది. ఐ హ్యాడ్ వర్క్ ఫర్ 15 to 16 editors on a given point of time from 2014 నుంచి 2018 వరకు. I have worked, matlab, I used to generate that much quantum of work in these things.
ఐ స్టాప్డ్ కౌంటింగ్. నేను ఒక 1000 ఈ లాస్ట్ 10 yearsలో ఒక 100 కాదు కదండి, 1000 పెళ్ళిళ్ళు చేసి ఉంటాను. లిటరల్గా 1000+ వెడ్డింగ్సే చేసి ఉంటాను. yes I know. కార్పొరేట్ ఈవెంట్స్, నేమ్ దిస్ ఆర్గనైజేషన్స్ లైక్ విస్క్రాఫ్ట్ దగ్గర నుంచి B2B బిజినెస్ వరకు చూసుకున్నామంటే విస్క్రాఫ్ట్ దగ్గర నుంచి, ఇప్పుడు కరెంట్ ఉన్న ఫినిక్స్ దగ్గర నుంచి, లేదంటే ఎనీ ఏజెన్సీస్ విచ్ ఆర్ దేర్, ఐ హ్యావ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వర్క్డ్ విత్ అన్ ఏజెన్సీ. ఓకే, ఏజెన్సీ వర్క్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కెమెరా వైపు చూసి చెప్పొచ్చు, మీరు కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఏ బేసిస్ మీద తీసుకుందాం అనుకుంటున్నారు ఏంటనేది ఒకసారి లెట్ మీ టెల్ యూ ద జర్నీ ఇన్ విచ్ దీన్ని పర్టికులర్గా మీరు తెలుగులోనే చెప్పాలి, ఎందుకంటే మీరు మాట్లాడే ఇంగ్లీష్ ఆ పిల్లలకి రాకపోవచ్చు, వచ్చుండొచ్చు, రావచ్చు. ఒకసారి మీరంటే ఇది నేనేంటంటే ఇది పక్కగా చాలా మందికి ఉపయోగపడాలి, ఎంతోమందికి ఉపాధి జరగాలి. ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉన్నోడు ఎక్కడికి పోవాలో తెలియదు. కెమెరా ముట్టుకోవాలంటే మినిమం ఇప్పుడు మనం వాడే కెమెరాలు మినిమం 10 లక్షలు కావాలి. 10 లక్షలు రాకుండా ఒక కిట్ రాదు, ఒక పర్ఫెక్ట్ కిట్ రాదు. వీటన్నిటితో వాడు సావాసం చేయాలి. మన దగ్గర ఒక 2 years ట్రావెల్ చేయాలంటే యూ మస్ట్ టెల్ ఏం కావాలి, ఎలా చేయాలి, మీరు ఇచ్చే భద్రత ఏంటి, అసలు ఫస్ట్ క్లియర్ టు నాకు 1 minute మీరు క్లియర్గా చెప్పాలి నాకు. సార్, ఎవరైతే ఇప్పుడు ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ లేదు అంటే ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఇలా చేయాలి, నేను మొబైల్స్లో నాకున్న పర్మిసిబుల్ లిమిట్స్లో నేను నా మొబైల్లో ఫొటోస్ తీసి ఎడిటింగ్ చేస్తున్నా కానీ, మొబైల్లో వీడియోస్ ఎడిట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా వాళ్ళందరికీ, లేదు ఈ ఫీల్డ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది నేను ఒక ఫుల్ టైం కెరియర్ కింద చేసుకోవాలన్న ఇండస్ట్రీకి, మా కంపెనీ రిలీవ్ విజువల్స్ అనే కంపెనీ ఈజ్ కాలింగ్ అన్ ఓపెన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ హూ కెన్ కమ్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. మినిమం క్రైటీరియా వచ్చి ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్ బ్యారియర్, ఇట్ ఈస్ అబౌట్ ద మైండ్ సెట్. మీరు మాతో కలిపి ఒక 1.5 year ట్రావెల్ చేసే ఇంటెన్షన్స్ మీ దగ్గర ఉంటే, we will give you an opportunity to train you basically and convert your passion into a full-time profession. మీరు రేపున్న పొజిషన్లో వన్స్ యూ గో బ్యాక్ ఆఫ్టర్ a year and a half from my organizations, you will be well trained in the entire facet. మీరు అనుకున్న గ్యామెట్లో ఏదైతే ఉందో, మేబీ ఇట్స్ సోషల్ ఈవెంట్స్ అనుకోవచ్చు, కార్పొరేట్ ఈవెంట్స్ అనుకోవచ్చు, కమర్షియల్ ఈవెంట్స్ అనుకోవచ్చు, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అనుకోవచ్చు. వి విల్ గివ్ యూ ఎక్స్పోజర్ ఫర్ ఆర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, either it is photography or videography or video editing also. And I'll set you an example, classic example of one person who is a very cream person. సార్, నేను ఒక ఈవెంట్ నుంచి వస్తున్నాను, వన్ ఆఫ్ క్యాబ్లో వస్తున్నాం, ఆ రోజు ఈవెంట్లో మేము మాట్లాడుకుంటున్నాము. క్యాబ్ మా లొకేషన్లోకి దిగిన తర్వాత క్యాబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సార్ మీరు ఏం చేస్తారో అని అడిగారు. సార్ ఇట్లా ఫోటోగ్రఫీ చేస్తారంటే, సార్ మా అబ్బాయి చదువు అవ్వలేదు కానీ ఈ అబ్బాయికి ప్యాషన్, ఇంట్రెస్ట్, ఏదో చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గర పెట్టుకుంటారా అని చెప్పి. See, ఆ అబ్బాయి ట్రస్ట్ మీ సార్, in a point of 2 years point of time, he has grown in a space where he put only his passion in front of it. ఆ అబ్బాయి చాలా ఎనర్జీ తీసుకొచ్చేవాడు షూట్ కోసము, అండ్ హీ వాజ్ ఏబుల్ టు డెలివర్ మీ. అండ్ ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా కానీ యూట్యూబ్లో నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చూసుకునేవాడు, వీడియోలు చూసుకునేవాడు. అదే ఆ ప్యాషన్ ఉండాలి, మనం ఎంతవరకు చెప్తాం, వాడికి ఉండాలి, మెయిన్లో చూసుకునేవాడు, అవి పోయి ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ చేసేవాడు. Today, cut through, after 4 years down the line, he was able to gift a house for his family. Oh my God, fantastic. His name is known in the industry for a quality of work which he delivers and the passion which he brings onto the table. Who is that? His name is Ruchit, sir, Ruchit Prasad and Japoka Abbai, and he owns a car now. Matlab, he has come to a stage where he is I term is has a successful person in the space. వీళ్ళందరూ మీకు ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్తారా? సార్, I don't expect that, సార్. ఒకటి చెప్తాను, there are lot many people who comes and meets me, సార్ మీకు అక్కడ మీ ఆర్గనైజేషన్లో ఒక 1 week పనిచేసి వెళ్ళాను, 10 days పనిచేసి వెళ్ళాను, 4 months పనిచేసి వెళ్ళాను అని చెప్తారు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దోస్ పీపుల్, ఐ కుడ్ నాట్ రికాల్ దిస్ ఫేసెస్ విచ్ ఆర్ ఓకే, బికాస్ సార్ ఒకరు వెళ్తుంటారు, నేను ఇంకొక బ్లడ్ వెళ్ళిపోతూనే నేను కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వగలను. వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి నేను ఫీల్ గాను. నేను వాళ్ళు ఐ నో దెమ్ బికాస్ నేను ఇప్పుడు ఇంతమందిని ట్రైన్ చేశాను కాబట్టి ఒక మినీ టీమ్ని ట్రైన్ చేసి ఉంటాను సార్. ఎక్కడన్నా నవీన్ ఇంద్రసేన అంటే మేము పని చేసాము అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు, లేదు మా వల్ల నేర్చుకొని వెళ్ళి దే వర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హాస్ కాంట్రిబ్యూటెడ్ హియర్. అయితే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నేను కూడా నాకు మీ మోటో నచ్చింది, సేమ్ మీ మోటో లాగానే ఇప్పుడు నేను కూడా ఒకటి తయారు చేసుకుంటున్నాను. అట్లాగా ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు తీసుకున్నా మేము తీసుకున్నా ఏముంది, కానీ ఎవరికైనా ఉపాధి కలిపితే మాత్రం అది చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో
ఫ్యూచర్లో ఎంతో ఫ్యూచర్ ఉంది అందరికీ. ఆ ఫ్యూచర్లో మీరు కూడా ఒక పెద్ద ముద్ర అవ్వాలి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది నవీన్ ఇంద్రసేన అంటే ఇక్కడ ముట్టుకుంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. హోటల్కి వెళ్తాం, 10 రూపాయలు ఇడ్లీ దొరుకుతుంది. అట్లా అంటే ఒక 1000 రూపాయలు ఒక కాఫీ దొరుకుతుంది. 1000 రూపాయల కాఫీ వాడైనా 10 రూపాయల ఇడ్లీ వాడికైనా కావాల్సిన ఆకలే. అంటే నేను రెస్టారెంట్ పేరు చెప్పాను. అంటే ఈ 10 రూపాయల వాడికి మనం సర్వ్ చేయాలి, ఈ 1000 రూపాయల వాడికి మనం సర్వ్ చేయాలి. అందరికీ 1000 రూపాయల వాడిని సర్వ్ చేద్దామని ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. మేబీ మనం ఉన్న ఫోర్స్లో మనం నేర్పించే టీము అన్నీ నేర్పాలి. ఒక్కొక్కసారి ట్రావెల్లో కారులో పడుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కడెక్కడో ఉండాల్సి వస్తుంది. అసలు ఇంకా అట్లాంటి కష్టాలు చెప్పుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ నవీన్ ఇంద్రసేన. మీరు మీ కంపెనీ ద్వారా చాలా మంచి టీంని తయారు చేయాలి. ఇంకొక 300 మంది కాదు, మీ దగ్గర నుంచి 3000 మంది వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు చేతనైన సాయం ఏదైనా ఉంటే నేను కూడా డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.